హాయ్ అండి అందరికీ. మరి ఈరోజైతే పొద్దున్నే రాంగానే అయితే మనమైతే డోర్‌కి సంబంధించిన బెజ్జాలు, కోసాలు అయితే పెట్టుకున్నాం అనమాట. ఇక బెజ్జాలు, కోసాలు అన్నీ పెట్టేసి మనమైతే ఫ్రేమ్‌లయితే దిగేసామండి నిండు మూలేసి. ఇక ఈరోజైతే మన వర్క్ కూడా వచ్చేసరికి ఇక్కడేనండి కబోర్డ్ దగ్గరే. ఇదిగోండి ఇలాగా నిండు మూలేసి మనం ఫ్రేములు తయారు చేసుకున్నాం. ఇక బెజ్జాలు కొట్టి అన్ని రెడీ చేసుకున్నాం అనమాట నెంబర్లు వేసుకొని. ఇవైతే మనమైతే చిత్రీ మిషన్‌కి అయితే తీసుకెళ్ళాలి. గాలి తీపిచ్చాలి. గాలి తీపిచ్చి వీటిలో చెక్క వస్తదండి. చెక్క చుట్టూ మనకి ఒక 25 గ్యాప్ అనేది ఇలాగా కనపడిద్దనమాట. ఆ గాడి అనేది మనకు చుట్టూ కనపడిద్దనమాట. అలాగా చెక్క చుట్టూ అలా తీపిస్తామనమాట. చెక్క మధ్యలో వస్తది. అది దీనికి సంబంధించిన చెక్కలు కూడా అయితే మనం ఇక నిన్న జాయింట్లు చేసాం కదండి. నిన్న జాయింట్లు చేసి ఇప్పుడైతే మనం కటింగ్లు చేసుకున్నాం సైజుల వారా. మనకి ఏ సైజు ఏ డోర్‌కి ఏ సైజు కావాలో ఆ చెక్కలు అయితే మనం రెడీ చేసుకున్నాం. మనకు వచ్చేసరికి మొత్తం 7 డోర్లు అనమాట. 7 డోర్లకి మనం 7 చెక్కలు కట్ చేసాం. చిన్నవి వచ్చేసరికి 4, ఇవి వచ్చేసరికి 3, మొత్తం 7 చెక్కలు. 7 చెక్కలకు సంబంధించిన మన ఫ్రేములు కూడా మనం 7 ఫ్రేములు అయితే మనం తయారు చేసాం. ఇవి అయితే మనం ఇప్పుడైతే ఊర తీసేసి చిత్ర మిషన్కి అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఈ డిజైనింగ్ అనేది వాళ్ళు తీపించుకోవాలి. తీపించుకుంటే రేపు పొద్దున మనం గుజ్జులు అవి వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. ఇక అయితే ఆ డోర్లు దేనికి సంబంధించిన అంటే ఇంక వచ్చేసరికి 3 డోర్లు వస్తాయండి పైన. ఇక సింగిల్ డోరు, ఇదైతే డబుల్ డోరు. వీటికి సంబంధించిన అయితే మనం డోర్లు తయారు చేసాం. వీటికి కూడా రన్నింగ్ డోర్లు అనమాట కింద. వీళ్ళకైతే మనకి బద్దలు వచ్చి 3 అంగుళాలు అనుకున్నాం. ఫస్ట్ డోర్లు అనుకున్నాం. అందుకని చెప్పి మనం అప్పుడు 3 అంగుళాల బద్దలు రాసాం అనమాట. ఈ బద్దలు కూడా ఉన్నాయి కానీ రన్నింగ్ డోర్లు అన్నారు. రన్నింగ్ అంటే అటు ఇటు తోసే డోర్లు అనమాట. ఇవైతే 2 డోర్లు అయితే వేయాలంటే అప్పుడు మనం బద్ద సైజ్ అనేది పెంచుకోవాలి. 4 అంగుళాల బద్దలు వేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. ఇవైతే ఇవన్నీ ఆర్డర్ చేస్తాడు మా ఊరైతే. అన్నీ ఆర్డర్ తీసుకొని మన సంచిలో పెట్టుకొని మనం అయితే సిచ్యువేషన్ తీసుకోవాలి. ఇవి అయితే ఇది కూడా పైన వచ్చేసరికి ఈ 2 డోర్లు, ఈ కానాకు 2 డోర్లు అండి మనకి. అలాగే కింద వచ్చేసరికి మొత్తం రన్నింగ్ డోర్లు 2 డోర్లు వస్తాయి అన్నమాట. దీనికి ఇటు నుంచి ఒకటి అటు నుంచి ఒకటి పెట్టుకుంటాం. అయితే వీటికి కూడా ఫస్ట్లో మామూలుగా డోర్లు అన్నారు కానీ మళ్ళీ మామూలు ప్లేస్ సరిపోదని చెప్పేసి మళ్ళీ మార్చేసాం అనమాట. అయితే రన్నింగ్ అయితే మనం బద్దలు అయితే బద్ద సైజ్ అనేది పెంచుకోవాలన్నమాట. 4 అంగుళాల బద్దలు వేసుకోవాలి. ఇంక అయితే మనం బద్దలు కూడా ఇవాళ వస్తాయి అన్నారు. ఇవాళ వస్తే చిత్రీ మిషన్లు వేసుకుంటే రేపు రన్నింగ్ డోర్కి సంబంధించిన కర్ర అయితే వస్తుంది అనుకుంటా. తర్వాత దానికి సంబంధించిన చెక్కలు అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ఇదిగోండి 4 డోర్లు వస్తాయి రన్నింగ్ డోర్లు. మనం 4 చెక్కలు జాయింట్లు చేస్తాం అనమాట. ఇదిగోండి కింద 2 పైన 2 మొత్తం 4 చెక్కలు మనం రెడీ చేసి పెట్టుకున్నాం. అంటే ఇంకా ఆ ఫ్రేమ్ రాగానే దాని కొలత వస్తుంది. కొలత రాగానే మన చెక్కలు కట్ చేసి పేపర్ ఆడి చేసేస్తే ఇక దాని వరకు కూడా మనకి అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే మనం అవన్నీ ఆర్డర్ చేసి మనం అయితే మిషన్కి అయితే తీసుకెళ్ళాలి. నెంబర్లో చేసుకొని మనం అయితే సంచిలో పెట్టేసుకొని మనం చిత్రీ మిషన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయి మనం అక్కడ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. మామూలుగా చేసి సంచి లేదా అదే సిమెంట్ సంచి అబ్బా కట్ట సరిపోయింది. ఈ బద్దలను ఈ చెక్కలు అయితే మనం తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోయి మనం చిత్ర మిషన్లు ఇచ్చేస్తే మనకు రేపు పొద్దునకి పనికి బాగుంటుంది అనమాట.